సంక్షేమానికి రూపకల్పన చేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మారుతీనగర్ కోకోకోలా స్ట్రీట్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 4 పార్టీ కార్యకర్తలకు 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు సంబరం 27, 28, 29 కడప పసుపుమయంగా మారనుందన్నారు. ఎన్టీఆర్ సంక్షేమానికి రూపకల్పన చేశారని, అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయనకు స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా అవలంబిస్తున్నారని చెప్పారు. జాతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. 3 తోపుడు బండ్లు, ప్లాట్ఫామ్ రిక్షా నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఇవ్వడం జరిగిందని, ఆయన మార్గంలో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా ఆయన స్ఫూర్తే. ఆయన వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా పార్టీ నాయకులు చెప్పింది, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది హైదరాబాద్లో నివాసం ఉండటానికి కాదు, ఈ ప్రాంతాలకు వెళ్ళి నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి, వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి అని చెప్పి ఆయన చూపించిన స్ఫూర్తి వల్ల ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని మరి ఆయన ఘనమైన నివాళులు ఘనంగా ఆయన గుర్తు చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మా జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, కూటమి పార్టీలు అన్నీ కూడా కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎవరికి తోచిన విధంగా అది ఎదుటివాడికి తోటివాడికి సాయం చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. మరొక్కసారి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని, ఆ కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, ఇలా ముగ్గురు కలయికతో ప్రతి ఒక్క మనిషి కూడా కావాల్సిన అవసరాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.